తరమును ప్రభావితం చేసేంత యోధులుగా తయారయ్యారు వాళ్ళు. సరైన ప్రార్థనా మూల్యం చెల్లించకుండా సరైన పరిచర్య చూడలేం, సరైన ఉజ్జీవం చూడలేం, మన జీవితాల్లో కూడా సరైన కార్యాలు చూడలేం. మన శరీరమునకు, మనసుకు, ప్రాణమునకు, ఆత్మకు అలవాటు చేసుకుందాం, సాధన చేసుకుందాం, పదును పెడదాం ఆయుధానికి. పదును లేని ఆయుధమే అయినది పనికి రాదు. పదును లేని ఆయుధం దేవుడిచ్చిందే అయినా సరే పనికి రాదు. ప్రార్థన ఒక ఆయుధము, వాక్యం ఒక ఆయుధము. తెలుసా మీకు? వాక్యం ఒక ఆయుధం. వాక్య ధ్యానం. నైట్ పండుకుంటావు, ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్లో చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు వాళ్ళే. పండుకొని స్క్రీన్ చూస్తూ ఉంటావు నైటు, నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని నేను నిద్రపోతావు. సైంటిఫిక్గా చెప్పింది ఏంటంటే పడకపోయే ముందు 2 hours ముందు స్క్రీన్ చూడటం ఆపేసేయాలి, కనీసం 2 గంటల ముందు స్క్రీన్ ఆపేయాలి. నువ్వు మంచం ఎక్కి కూడా స్క్రీన్ చూస్తూ ఉంటావు. నిద్ర ఎట్ట వచ్చింది నీకు? దెయ్యం ముఖం వేసుకొని ఎట్టొచ్చింది? రాదు. ఆపేయాలి. నువ్వు ఒక పని చేయి, తెలివిగా చక్కగా వాక్యం పెట్టుకో, లైట్ ఆపేసేయి, పక్కన పడేసేయి. వాక్యం వస్తూ ఉంటుంది, నీ మెలుగు ఉన్నంత వరకు వింటావు. ఆ వింటనే నిద్రలోకి వెళ్ళిపోతావు. విను. వాక్యం వెళ్ళని, బాడీలోకి, హృదయంలోకి వెళ్ళని. నీ సర్వ శరీరమున కదా ఆరోగ్యం అన్నాడే, నీ ఎముకలకు సత్తువ అన్నాడే, నువ్వు చేయనదంతా సఫలమగునన్నాడే. వాక్యము నీలో ఎంతగా ప్రవేశించిద్దో నీ శరీరములో అంతగా మార్పులు వస్తాయి. నీ బాడీలో వెనక్కి తిరగని రోగాలు కూడా తిరిగిపోతాయి యేసు నామములో. స్వస్థత వచ్చింది. తీసుకోను, వాక్యం తీసుకో, బాగా వాక్యం విను. రోగంలో ఉన్నావా? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు కానీ 5 వింటా ఉండు. యేసయ్య చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. అపోస్తలులు చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. విను. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు 5 విను. విశ్వాసము ప్రజ్వలించింది ఇక నీలో. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ఆ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించిద్ది. నీ సర్వ శరీరము విడుదల పొందడానికి అది కారణమైంది. వాక్యం వినటానికి అలవాటు చేయి నీ చెవులని, వాక్యాన్ని ధ్యానించడానికి అలవాటు చేయి నీ కళ్ళని. సాధన చేయి. ఇచ్చిన ఆయుధం పెద్దది, గొప్పది, కానీ అది మొద్దుబారిపోయిందంటే ఆదివారం మూస్తే మళ్ళీ ఆదివారం బయలుదేరేటప్పుడు టపి దులిపి వస్తారు. నేను ఇక్కడ పాట ఎత్తు, వేద పుస్తకం అంటే ఇగిలి వేద పుస్తకం అని ఎప్పుడు చదివాను? వేద పుస్తకం అని పాడావు. వేద పుస్తకమా వేలలేని నిధి, వేద పుస్తకమా వేలలేని నిధి. చూసారు? అందరూ పాడారు. చదవనోళ్ళు కూడా ఎక్కువ పాడారు. ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది. ఆయుధం ఉంది, తుప్పు పట్టిపోయింది. నీ ఆయుధం ఉంది, వాక్యం అనే ఆయుధం, కానీ దుమ్ము కొట్టుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. న్యూస్ పేపర్ కొన్నంత విలువ దీనికి లేదు. కానీ న్యూస్ పేపర్ చూడండి, మొత్తం చదువుబుద్ది. ఇది బైబిల్ పట్టుకో, ఒక అధ్యాయం చదివితే సాలు అనిపించింది. సైతాన్ కుట్రా, వాడి కుట్రా. అదే మామూలుగా మాసపత్రికలు ఉంటాయి చూడు, అవి తీసుకో, చెత్తంతా చదువుబుద్ది. ఇది భలే ఆనందంగా ఉంటుంది. పేజీ తిప్పబుద్ది. ఇది భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న దరిద్రం అంతా నీ మెదడులోకి ఎక్కాలిగా, నాశనం అవ్వాలిగా. అందుకు అదే బైబిల్ తీసుకో, ఒక్క అధ్యాయం చదివేటప్పటికి 3 సార్లు ముందుకి 4 సార్లు వెనక్కి పడతారు. నిద్రతో కూడా వచ్చి మార్చుకుందాం. ఆయుధానికి పదును పెడతాం. పదును లేని ఆయుధములు పనికి రావు. శత్రువు చేత ఓటమి తప్ప జయము రాదు. శత్రువు దెబ్బ కొట్టాలి, వాడిని పడగొట్టాలి అంటే
ఆయుధం అవసరం, దానికి కూడా పదును అవసరం. ఫిలిస్తీయులు వీళ్ళ ఆయుధాలు పదును లేకుండా చేశారు. అట్లాంటి కుట్ర సైతానుగాడు మనకు చేస్తాడు. కాబట్టి 2 సంగతులు చెప్పాను. మొదటిది, ప్రార్థన ఒక గొప్ప ఆయుధం. గొప్ప గొప్ప విజయాలు, భక్తులు సాధించిన అద్భుతాలు, కార్యాలు, సంఘాలు, పరిచర్య, ఆత్మల రక్షణ అంతా ప్రార్థనా మూల్యంతోనే జరిగింది. దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, జో గారు, ఏమండి, ఇంకా భక్తులందరూ కూడా, చాలా వరకు భక్తిపరులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా, శామ్యుయల్ మోరిస్, భక్తుల చరిత్రలు చదవండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు, ఒక్కడికి కూడా మారు మనసు లేదు. శామ్యుయల్ మోరిస్ ఒక బాలుడు, ప్రార్థనాపరుడైన బాలుడు, 17 ఏళ్ళ అబ్బాయి. శామ్యుయల్ మోరిస్ స్టోరీ చదవండి. ఓడలోకి ఎక్కినప్పుడు, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు, 17 ఏళ్ళ అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు, దుర్మార్గులు, నరహంతకులు ఆ ఓడ నిండా. ఓడలో నుంచి శామ్యుయల్ మోరిస్ 5 నెలల తర్వాత దిగేటప్పటికి ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు. ప్రసంగాలు లేవు, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ. నో ప్రసంగం. శామ్యుయల్ మోరిస్ లైఫ్ మొత్తం నేను చదివాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు. నేను చదివా, కష్టపడి ఆ బుక్ అంతా చదివా.